వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి తిరిగి ప్రవేశం. ప్రస్తుతం పరమాత్మ ఉద్ధవుడికి సాంఖ్యయోగాన్ని గురించినటువంటి వివరణ ఇస్తున్నాడు. సో అందులో చాలా భాగం మనం చూడటం జరిగింది. అయితే సత్యరూపమైనటువంటి నిత్యరూపమైనటువంటి ఆత్మ ఎప్పుడూ ఏ విధమైనటువంటి మార్పులు లేకుండా అలాగే ఉంటుందని, ఆయనలోంచి వ్యక్త రూపంలోకి వచ్చినటువంటి ప్రకృతి ఏదైతే ఉందో అది మాయా స్వభావం కలిగింది. దానికే ఉపాదానం కింద 3 గుణాలు 3 తత్వాలు ఇవన్నీ కూడా ఉండడం జరుగుతోంది. దీనివల్లనే అన్ని రకాల మార్పులు ఏర్పాటు జరుగుతున్నాయి తప్ప పరమాత్మకి ఏ విధమైనటువంటి మార్పు లేదు. ఎల్లప్పుడూ అది అలాగే ఉన్నది, ఆది అంతము లేకుండా అనేది మనం చూడటం జరిగింది. తర్వాత చూసింది ఏంటంటే ఈ ఆత్మే దానిలోంచి వచ్చినటువంటి మహత్తత్వము, పంచతన్మాత్రలు, తర్వాత ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే బంగారంలోంచి వస్తువులు వచ్చి కొన్నాళ్ళు ఉండి మళ్ళీ బంగారంలోకి మారిపోవడం, అట్లాగే ఒక మట్టిలోంచి మనం కుండలు, పాత్రలు, మూకుళ్ళు తయారు చేసి అవి పగిలిపోయిన తర్వాత మళ్ళీ మట్టిగా మారిపోతున్నాయి కదా. ఆ విధంగానే పరమాత్మ మాత్రం ఎల్లప్పుడూ ఆ ఒరిజినల్ రూపంలోనే ఉంటున్నాడు. ఆయనలోంచి వచ్చినటువంటి ఈ ప్రాణులన్నీ కూడా భిన్నమైనటువంటి ఆకారాలు తీసుకుని కొంతకాలం చరించి జీవించి తర్వాత మళ్ళీ ఆ శరీరం వదిలేస్తున్నాయి. ఇది జరుగుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి కార్యం యొక్క ఆది అంతములలో శాంతంగా ప్రకాశిస్తూ ఉండేదే సత్యము. అది ఎప్పుడూ కూడా మార్పు లేకుండా ఉండేది సత్యం అని చెప్పి అంతవరకు చూసాం. ఇప్పుడు ఇవాళ వచ్చేటప్పటికి ఉద్ధవ, ఈ ప్రపంచ ఉపాదాన కారణం ప్రకృతి. అంటే ప్రపంచం బయటికి వ్యక్తం అవ్వాలంటే ప్రకృతి ఉంటే కానీ అది వ్యక్తం కాదు. తర్వాత దానికి పరమాత్మ అధిష్టానమూర్తి, ఆయన మూలంగా అలా కూర్చుని ఉంటాడు. ఆయన చైతన్యంతో ప్రకృతి చలనం వచ్చి సృష్టి చేస్తాం. సో అందుకని భగవద్గీతలో ఏమంటాడు, ప్రకృతి నా అధీనంలోనే ఉన్నది అని చెప్తాడు. దీనిని ప్రకటించేది కాలం. అంటే ఇక్కడ ఏమిటంటే ప్రకృతి ఒక పని చేయాలంటే ఒక సమయంలో మాత్రమే చేయగలదు కదా. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఇది మహాప్రళయం ఉందనుకోండి, ఆ సమయంలో ప్రకృతి ఏం చేయలేదు. అంతా మొత్తం జలమయంగా అయిపోయి పరమాత్మలో నిక్షిప్తం అయిపోయి ఉన్నాయి బీజ రూపంలో అన్నీ కూడా. అక్కడ ప్రకృతి ఏం చేయలేదు. ఎప్పుడైతే పరమాత్మలోంచి విసర్గ జరిగి ఆ మొత్తం చైతన్యం అంతా బయటికి వచ్చిందో అప్పుడు వీటికి చలనం వస్తుంది. కాబట్టి ఈ ఒక కాలంలోనే ఈ ప్రకృతి పనిచేయగలదు. మళ్ళీ ఆ కాలానికి మూలం ఆయనే అయి ఉన్నాడు, కాలస్వరూపుడుగా ఆయనే ఉన్నాడు. కాబట్టి ఈ కాలమే బ్రహ్మం. సో భగవద్గీతలో మనకి అది విశ్వరూప సందర్శనం చూపించేటప్పుడు చెప్తాడు కదా, మొట్టమొదటి మామూలుగా చతుర్భుజాకారంతో చూపిస్తాడు విష్ణుమూర్తిగా. తర్వాత కాలస్వరూపంగా ఆయన మారిపోయి అందరూ ఆయన నోట్లోకి వెళ్ళి చనిపోవడం, బయటికి రావడం, ఇవన్నీ చూపించాడు కదా అర్జునుడికి. సో నేను ఇప్పుడు కాలుడిని అని చెప్తాడు. ఈ సర్వ ప్రపంచాన్ని నేను తినేస్తున్నాను, భక్షిస్తానని చెప్తాడు. సో ఆ విధంగా కాలమే బ్రహ్మము. నేను శుద్ధ పరబ్రహ్మమూర్తిని. మామూలుగా నాకు ఇవేం లేవు. సమయం వచ్చినప్పుడు ప్రకృతిగా నేను ప్రకటితం అవుతూ ఉంటాను. సమయం వచ్చినప్పుడు కాలంలో మళ్ళీ దాన్ని బ్రహ్మరూపంగా ఉండిపోతాను, శుద్ధ బ్రహ్మంగా ఉండిపోతాను, ఏం పని లేనప్పుడు. అవసరం వచ్చినప్పుడు అన్నింటినీ మింగేస్తాను. కాబట్టి మనమందరం అనుకున్నట్టుగా నేను పుట్టి ప్రపంచంలోకి 2 కాళ్ళు ఇంత బలంగా తయారైతే నేను అన్నీ నా వలన అవుతున్నాయి అనుకోవడం అనేది అబద్ధం. ఏనన్నా అది తెలుసుకోమని చెప్తున్నాడు. సో నేను శుద్ధ పరబ్రహ్మమూర్తిని. ఎంతవరకు పరమాత్మ యొక్క ఈశ్వర శక్తి తన పని చేస్తూ ఉంటుందో, అంటే ప్రకటితమైనటువంటి పరమాత్మ యొక్క శక్తి అనేది ప్రకృతి.
అది ఎంతవరకు తన పని చేసుకుంటూ ఉంటుందో, ఎంతవరకు ఆ స్వామి పాలనం ప్రకృతి అయి నడుస్తూ ఉంటుందో ఆయన పరిపాలనలో, సో ఎంతవరకు ఆ స్వామి పాలనం ప్రకృతి అయి నడుస్తూ ఉంటుందో, అంటే ఆయన యొక్క అధీనంలోనే కదా ప్రకృతి అంతా నడుస్తుందని చెప్తున్నాం. సో దాని పని అది చేసుకుంటూ వెడుతోందో అంతవరకు, అంటే సృష్టి అంతా నడుస్తోంది, చలనంలో ఉంది ఇప్పుడు, అంతవరకు జీవుల కర్మలు అనుభవించుటకై కారణ కార్యరూపాలుగా తండ్రి కొడుకుల్లాగా సృష్టి చక్రం పరిభ్రమిస్తూ ఉంటుంది. సో ఇదంతా రన్నింగ్లో ఉన్నంతసేపు ఇవన్నీ నడుస్తుంటాయి. ప్రకృతి దాని పని చేస్తూ ఉంటుంది, పరమాత్మ అధీనంలో ఉంటుంది, ఆయన సూపర్విజన్లో జరుగుతూ ఉంటుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో కార్యకారణం అంటే కారణంగా పరమాత్మ, కార్యంగా ప్రకృతి, ఈ రెండూ కలిసి నడుపుతూ ఉంటాయి. నిన్న చూసినప్పుడు మనకేం చెప్పాడు, అన్నీ సృష్టిలో జరుగుతున్నవి ప్రకృతి పరమేశ్వరుల సంయోగం వలన ఏర్పడుతోందని నిన్న మనకు చెప్పాడు. సో ఆ విధంగా ఇది సృష్టి నడక అంటే ఏమిటి, మొదట్లో ఈ సాంఖ్యయుగంలో సృష్టి ఏ విధంగా ఆవిర్భవిస్తోందో చెప్పాడు. ఇది స్థితి రూపం అంటే ఎట్లా నడుస్తోందో చెప్తున్నాడు. ఇప్పుడు ఇది అయిన తర్వాత సృష్టికి మళ్ళీ లయం ఎలా జరుగుతుందో తర్వాత చెప్తాడు. అంటే సృష్టి స్థితి లయం అన్నిటిలోనూ ఆయనే ఉన్నాడు. అర్థమైందా? ప్రకృతి ఎప్పుడు స్థితిలోకి వస్తుంది, సృష్టి రావడానికి మొదలైనప్పుడు ప్రకృతి దీంట్లోకి వస్తుంది, లేకపోతే ప్రకృతి లేదు. ప్రళయంలో సృష్టికి ఏం పని లేదు. ఆయన ఎప్పుడైతే చలనంలోకి తన చైతన్యాన్ని పంపిస్తున్నాడో అప్పుడు ప్రకృతి వస్తుంది, ఇది పనిచేస్తూ ఉంటుంది ఆయన ఇది ఉన్నంత వరకు. సో మళ్ళీ ఆయన ఇది నేను ఈ క్లోజ్ చేద్దామని అనుకున్న సమయం వచ్చింది, లయం చేయాలని, ఆ సమయంలో ప్రకృతి మళ్ళీ అట్టడుక్కు వెళ్ళిపోతుంది, దీనికి ఏం పని లేదు. సో ఆయన యొక్క సంకల్పంతోనే ప్రకృతి ఉండడము, పెరగడము, నశించడం రెండు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనకి స్థితి చూసాం, ప్రకృతి ఏ విధంగా ఆయన యొక్క అనుజ్ఞతో నడుస్తూ ఉంటుందో చూశాడు, తండ్రి కొడుకుల్లాగా కార్యకారణ సంబంధంతో ఎలా ఉన్నాయనేది చూశాడు. ఇప్పుడు వెడదాం. ఉద్ధవ, ఈ విరాట్ పురుషుడే వివిధ లోకాలు సృష్టించేవాడు. నిన్న మనం చూసాం కదా నాన్న, నాగులకి అవి భూలోకం, భౌరలోకం, సౌరలోకం, మహత్లోకం, తపోలోకం ఇవన్నీ చెప్పాం కదా నిన్న. సో అట్లా అన్నిటినీ సృష్టి చేసేవాడు ఆయన, అంటే బ్రహ్మ చేత చేయించాడు. సో ఈ విరాట్ పురుషుడే వివిధ లోకాలు సృష్టించువాడు, పాలించువాడు, హరించువాడు. సో ఇన్ని రకాలు బ్రహ్మగారు సృష్టి చేసినా, ఇంకోటి చేసినా, వీడి చేసినా, ఆఖరికి నువ్వు పిల్లాన్ని కన్నా అని అనుకున్నా ఆ పిల్లవాడు పుట్టేది, పెరిగేది, లయించేది ఆయన చేతిలోనే ఉంది. ఈ జ్ఞానం తెలుసుకోండిరా అని మనకు చెప్తున్నాడు. కానీ వాడు నా కొడుకు, నేను కన్నా అని వాడు, వీడు నా తండ్రి, వీడు నా మాట వెంటలేదు, బుర్రబాలకూడదాం, ఆస్తి తీసుకోవాలని బుర్రబాలకూడదాం వీడు చూస్తున్నాడు. ఎందుకని అందరం కూడా మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోతున్నాం, అందువలన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో మొత్తం మూడు చేసేది నేనే, విరాట్ పురుషుడిని. అన్నిటికీ భూమిక ఆ స్వామి, అంటే ఆధారంగా ఇన్ని జరగడానికి, అంటే సృష్టి స్థితి లయము ఇవి మూడు జరగడానికి ఆధారంగా ఆయన ఉన్నాడు. అందుకోసమే మనకి అన్నమాచార్య దాంట్లో వాడు చెప్తాడు, భూమిలోన చొచ్చి సర్వభూత ప్రాణుల నెల్ల ధీమసాన మోచేటి దేవుడ నేను. ఈ మొత్తం సృష్టిని అంతా భరించి మోసేది నేను, అది మనం ఎవరు తెలుసుకోవట్లే. ఓకే రైట్. తర్వాత కాలస్వరూపుణ్ణై నేనే సర్వత్రా వ్యాపించి ఉంటాను. కాలం రూపంలో నేను అంతటా వ్యాపించి ఉంటాను. ఎందుకని కాలం రూపంలో ఉంటాడు? ఆ కాల రూపంలో ఉన్నప్పుడు తన సాక్షిగా ఉంటాడు. సాక్షిగా ఉండి నువ్వు చేస్తున్న పనులన్నింటినీ లెక్క వేస్తాడు. ఎందుకంటే దానికి ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా, చివరికి మనం షాక్ ట్రీట్మెంటో లేదా పైకి తీసుకెళ్ళటం ఏదో ఒకటి జరగాలి కదా. కాబట్టి అలా చేయడానికి కాలస్వరూపంగా ఉంటాడు. కాలస్వరూపంగా ఉండి సమయం వచ్చినప్పుడు నీకు ఇవ్వాల్సింది ఇస్తారు. అది ప్రమోషనా, పనిష్మెంటా, డిప్రమోషనా, అది తర్వాత. అర్థమైందా? సో కాలస్వరూపుణ్ణై సర్వత్రా వ్యాపించి ఉంటాను. ప్రళయాన్ని నేనే సంకల్పిస్తాను. ఇప్పుడు భరించలేనంతగా దుర్మార్గం వచ్చేసింది. ఏనన్నా
కాబట్టి ఇది మనం ఇది క్లోజ్ చేయాలి అనేటువంటి సంకల్పం ఆయనకి వస్తుంది. నేనే సంకల్పిస్తాను. అప్పుడు భువనాలతో పాటు అన్నీ వినాశయోగ్యమై సృష్టి లయమైపోతుంది. అంటే చతుర్దశ భవనాలని చెప్పి మనం 14 లోకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ 14 లోకాలతో పాటు మొత్తం సృష్టి అంతా కూడా లయమైపోతుంది. ఎక్కడి జలప్రలయంలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి ఈ జీవులన్నీ కూడా బీజస్థితిలో పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాయి. మామూలుగా బ్రహ్మగారికి పగలు రాత్రి అయ్యి చిన్నపాటి ప్రళయం వస్తుంది చూసావా, అది వచ్చినప్పుడు అవన్నీ కూడా బ్రహ్మగారి దగ్గర ఉంటాయి. మహాప్రళయం వచ్చింది, బ్రహ్మగారు కూడా వెళ్ళిపోయాడు. బ్రహ్మగారికి కూడా టైం ఉంది కదరా నాన్న. సో బ్రహ్మగారు కూడా వెళ్ళిపోయాడు. అప్పుడు ఎవరూ లేరు దగ్గర పెట్టుకోవడానికి. అప్పుడు అది పరమాత్మ దగ్గరికి వెళ్తారు. ఓకే, రైట్. ఉద్ధవా, ఇది ఇక లీనమయ్యే అంటే ప్రకృతి ప్రళయం వస్తుందని చెప్పాడుగా, సృష్టి లయం అయిపోతుందనగా, ఇది ఏ విధంగా విలీనం అయిపోతుందో అంటే సృష్టి తనలో కలిసిపోతుందో ఇప్పుడు విధానం చెప్తున్నాను. నేను ఇందాకేం చెప్పాను, మొట్టమొదట సృష్టి ఏ విధంగా ఆవిర్భవిస్తుందో చెప్పాడు. తర్వాత దాని స్థితి ఎలా నడుస్తుందో, ఇద్దరూ నడుస్తున్నంతసేపు అంతా నడుస్తూనే ఉంటుంది. తండ్రి కొడుకుల్లాగా వాళ్ళిద్దరూ చేస్తున్నప్పుడు, లేదా భార్యాభర్తలాగా వాళ్ళంతా ఉన్నంత వరకు ఈ సృష్టి అంతా నడుస్తూ ఉంటుంది. మరి లయం అయిపోయే స్థితి వచ్చినప్పుడు అప్పుడు కాలస్వరూపంలో ఆయన లయం చేస్తాడు. ఓకే ఉద్ధవా, ఇది లీనమయ్యే విధానం చెప్తా విను. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. మనం లోపలికి వెడితే తప్ప ఇది అవ్వదు. మనకి ఒక క్లాసులో 2 క్లాసులు అయ్యేది కాదు. దీని గురించిన అవగాహన మనకి యోగంలో ఉంటే తప్ప మనకి కొద్దిగా అర్థం అవడం కష్టం. చూడండి, అయినప్పటికీ ప్రయత్నం చేద్దాం. మొదటగా ప్రాణుల శరీరాలు అన్నంలో. నీ శరీరం ఎక్కడ బతుకుతుందిరా? అన్నమయ కోశాన్ని మొట్టమొదటి చెప్పుకుంటున్నాం. 3 పూట్ల తినంది మనం కదలలేము, లేవలేము, చేయలేము. అయినా నీరసమే. అర్థమైందా? తర్వాత ప్రాణుల శరీరాలు అన్నంలో, అన్నం విత్తనాలలో. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? విత్తనాలలో, విత్తనాలు భూమిలో, భూమి గంధ తన్మాత్రలో. అంటే తన్మాత్రలు ఉన్నాయి కదా 5, ఆ తన్మాత్రలోకి వెళ్ళిపోతుంది ఈ భూమి. గంధ తన్మాత్ర అంటే నిజార్థానికి సగం అట్టే పెట్టుకుంటున్నామని చెప్పాం కదరా, దాంట్లోకి వెళ్ళిపోతాం. గంధ తన్మాత్రలో లీనమవుతూ ఉంటుంది. ఆ విధంగా భూమికి సంబంధించి నువ్వు చెప్పేశాడు. తర్వాత ఆ గంధం జలంలో, జలం తన గుణమైన రసంలో. అంతే కదా, జలానికి ఏమిటి దాని క్వాలిఫికేషన్ ఏమిటి? శబ్ద స్పర్శ రూప రస. ఆ రసం జలం యొక్క లక్షణం. సో ఈ జలం వెళ్ళిపోయి తన గుణమైన రసంలో కలుస్తుంది. రసము వెళ్ళి తేజస్సులో కలుస్తుంది, అంటే ప్రకాశంలో. తేజ రూపంలో లీనమవుతూ ఉంటుంది. తేజం వెళ్ళిపోయి రూపంలో కలిసిపోతుంది. రూపము వాయువులో, వాయువు స్పర్శలో, స్పర్శ ఆకాశంలో, ఆకాశం శబ్ద తన్మాత్రలో లీనమవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ పంచభూతాలు, పంచతన్మాత్రలు ఒకటొకటి ఏ విధంగా లోపలికి వెళ్ళిపోతున్నాయో లయమైపోయే పరిస్థితి వచ్చినప్పుడు దాంట్లోంచి ముందు ఇలా ప్రకటన అవుతున్నాయి, మళ్ళీ అవి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అంతే, అది ముందు. అందుకే అది అట్టే పెట్టుకున్నాడని మనకు అర్థం అవడానికి చెప్పాడు. అది పరమాత్మ యొక్క అంశే తన్మాత్రలు. అందుకే వాటికే ఈ ఇంద్రియాలతో మనం విన్నా, కన్నా, చూసినా, ఏం చేసినా కూడా లోపలున్న ఇంద్రియ అర్థం ఏదైతే ఉందో తన్మాత్ర, అది మాత్రమే గ్రహించగలదు. దానికే ఉంది ఆ శక్తి. ఇవి ఊరికే డొప్పలు, పైన డొప్పలు అంతే. వీటి దగ్గర ఏం లేదు. సో వాటిలోకి వెళ్ళిపోతాయి వెనక్కి. అదే మీరు ఒకసారి చూడండి, గుర్తు చేస్తాను. అన్నమయ్య సినిమా చూశారు కదా. అన్నమయ్య సినిమా చూసిన తర్వాత మొట్టమొదటిలో అన్నమయ్యకి నేను నీకు మళ్ళీ యవ్వనం ఇస్తాను, సావు లేకుండా నీకు లైఫ్ ఇస్తాను, ఉండి పాటలు పాడుతూ ఉండరా, నీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం రా, అవి వింటూ ఉండాలని ఉందిరా, నువ్వు ఉండమని అడుగుతాడు. సరే, నన్ను ఇంకా పరీక్ష చేస్తున్నావా తండ్రి? ఈ శరీరం మీద నాకు ఇష్టం ఉందని నువ్వు పరీక్ష చేస్తున్నావా?
ఇక నాకొద్దు, 95 ఏళ్ళు బతికాను ఇప్పటికి, ఇంకా నేను శరీరం వదిలేస్తాను, నీ దగ్గర కలిపేసుకో, అంతేగాని నేను విడిగా ఉండదలుచుకోలేదు అంటే శరీరం నాకు అడ్డంగా ఉందని చెప్పాడు వాడు. చెప్పిన తర్వాత ఈ భక్తులు ఇంతే, నా మాట వినరు, వాళ్ళ మాటే మేము వినాలంటాడు అని కోపం చేస్తాడు. కోపం చేస్తాడు. కోపం చేసి వెంటనే ఇక వాడికి పోయే టైం వచ్చేసింది. వచ్చేటప్పటికి అంతవరకు బయట కూర్చున్నటువంటి అమ్మలు ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు, ఆయన ఒక్కడైపోతాడు. చూసుకోండి మీరు మరి సినిమా ఏం గుర్తుపట్టుకున్నారో మరి. అంటే ప్రకృతి ఆయనలో కలిసిపోయింది, అది తెలుసుకోవాల్సిన విషయం. అప్పుడు పరమాత్మ ఒక్కడే నిలబడిపోయాడు. అమ్మవారు అంతవరకు ఇద్దరు అబ్బో మా దవడలు నొప్పి అవి నొప్పి, లడ్డూలు అయితేనే తింటాము, వడలు వద్దు అని వేషాలన్నీ వేస్తూ ఉంటారు మామూలుగా. అప్పటి వరకు అవన్నీ అయిపోయినాయి, టాక్ లోపలికి వెళ్ళిపోతారు, ఇద్దరు వెనక్కి వెళ్ళిపోతారు, ఆయన ఒకడైపోతాడు. అంటే పరమాత్మ మాత్రమే మిగిలిపోయాడు, వాడు పరమాత్మలో కలిసిపోవాలి. సో ఇక్కడ ఆ విషయం వస్తోంది బయటికి, కొద్దిగా మనం ఆలోచన చేస్తే. ఓకే, శబ్ద తన్మాత్రలో లీనమవుతుంది. ఇంద్రియాలు తమ తమ కారణదేవతలలో, వీటికి 11 ఇంద్రియ దేవతలు, అధిష్టాన దేవతలు ఉన్నాయని నేను చూసాం మనం. 10 ఇంద్రియాలు ప్లస్ మనస్సు 11 మంది. ఈ 11 మందికి అధిష్టాన దేవతలు ఉన్నారు, అర్థమైందా? సో ఇంద్రియాలు తమ తమ కారణ దేవతలలో చివరకు రజస్సు అహంకారంలో లీనమైపోతుంది. సో మహత్తత్వంలోంచి ఎప్పుడైతే అది బయటకు వచ్చిందో అది అహంకారం అవుతుంది. రజోగుణం బయటకు వచ్చిందో అది అహంకారం అవుతుంది. అహంకారం అయిన తర్వాత ఈ 3 గుణాలు వస్తున్నాయి, తర్వాత ఈ సృష్టి అంతా వస్తాం. ఇది బయటకు వచ్చినప్పుడు. లోపలికి వెళ్ళినప్పుడు ఏమేం జరుగుతుంది? ఆ రజస్సు అహంకారంలో లీనమైపోతుంది. సౌమ్య అంటే మంచివాడా, రాజస అహంకారం తన నియంత అయిన సాత్విక మనోరూపంలోనూ ఈ రజోగు ఇది వెళ్ళిపోయి సాత్విక దీంట్లో గుణంలోకి వెళ్ళిపోతుంది, మనోరూపంలోకి. తర్వాత శబ్ద తన్మాత్ర పంచభూత కారణంగా తామస అహంకారంలోనూ జగత్తును మోహింపజేసే త్రివిధ అహంకారాలు మహత్తత్వంలో లీనమైపోతాయి. నేను చెప్పాను కదా, మహత్తత్వంలోంచి ఈ అహంకారం బయటకు వస్తుంది. అది వచ్చిన తర్వాత 3 గుణాలుగా మళ్ళీ మారుతోంది. ఈ 3 మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటప్పటికి చివరికి మహత్తత్వంలో వెళ్ళిపోతాయి. నీ మహత్తత్వం అనేది మనం దేనికి చెప్పుకుంటున్నాం? నువ్వు కారణ శరీరం అని చెప్పుకునేది అది హిరణ్య గర్భుడు. సో మన యొక్క మొదలు ఎక్కడుందంటే అక్కడుంది, అక్కడి నుంచి వస్తున్నాం. తర్వాత జ్ఞానశక్తి క్రియాశక్తి గుణాలలో లీనమవుతాయి. మీకు నిన్న కూడా చెప్పాను నేను, ఉండడానికి 3 శక్తులు ఉన్నప్పటికీ జ్ఞానశక్తి క్రియాశక్తి మాత్రమే ప్రముఖమైనవి. ఈ సంకల్పశక్తి ఇచ్ఛాశక్తి అందరికీ ఉంటుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ దాన్ని గురించిన అవగాహన కలిగినటువంటి జ్ఞానశక్తి, దాన్ని చేసేటువంటి నేర్పు కలిగి ఉన్నటువంటిది క్రియాశక్తి. ఈ 2 ప్రముఖమైనవి. సో ఈ 2 ఎక్కడ కలిసిపోతాయి? వెళ్ళిపోయి గుణాల్లో కలిసిపోతాయి. అంటే అమ్మవారు అక్కడ కలిసిపోయింది, గుణాల్లోకి వెళ్ళిపోయింది, ఎందుకంటే అవి కారణాలు కనుక. తర్వాత గుణాలు అవ్యక్త ప్రకృతిలోనూ, అంటే మూల ప్రకృతి అని ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోయినాయి. తర్వాత ప్రకృతి అవినాశి అయిన కాలంలోనూ లీనమవుతుంది. మూల ప్రకృతిలోకి వెళ్ళాక ప్రకృతి వెళ్ళిపోయి కాలంలో కలిసిపోతుంది. నేను అన్నిటికీ కాల రూపంలో ఉన్నానని చెప్పాడు కదా, అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కాలం మాయామయమైన జీవంలోనూ, ఇందాక మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం? ఈ సృష్టి జరిగినప్పుడు మొట్టమొదట్లో ఏమీ లేనప్పుడు అద్వితీయంగా బ్రహ్మం ఒకటే ఉన్నదిరా నాన్న అని చెప్పాడు కదా. ఆయనలోంచి వ్యక్తమైనప్పుడు ప్రకటితమైనప్పుడు మాయ వస్తుందని చెప్పాడు. ఇప్పుడు మన జీవం ఆ మాయలోకి వెళ్ళి కలిసిపోతుంది. కాలం మాయామయమైన జీవంలోనూ, జీవము జన్మరహితమైన నా ఆత్మలో లీనమవుతుంది. అంటే అక్కడికి వెళ్ళిపోతాం మనం. అంటే ఇన్ని రకాలుగా మనం మారుకుంటూ వచ్చాం. అందుకోసమనే కార్యం ఏదో తెలియటం లేదు, కారణం ఏదో తెలియట్లేదు. కొంతసేపు కారణంగా ఉన్నది కార్యంగా మారుతోంది, కార్యంగా ఉన్నది కారణంగా మారుతోంది. అన్నీ డిఫరెంట్ కాంబినేషన్. అందుకనే యోగం చేసిన వాడు ఒక్కొక్కడికి ఒకడు 19 తత్వాలని, ఒకడు 24 అని, ఒకడు 26 అని, ఒకడు 28 అని, ఎవడికి తోచింది వాడు చెప్పుకుంటూ వచ్చాడు.
వాడికి ఏ విధంగా అవగతమైతే ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. సో ఇది నా ఆత్మలో లీనమవుతుంది. ఆత్మ మాత్రం దేనిలోనూ లీనం కాదు. అది ఉపాధిరహిత నా స్వరూపంలో స్థిరంగా స్థిమితంగా ఉంటుంది అంతే. అది జగత్ సృష్టికి లయానికి అధిష్టాన దేవత. అంటే జగత్ సృష్టి అంటే దానిలోంచి నేను చెప్పాను ఇందాక మీకు, విసర్గ దానిలోంచి వేస్తే జగత్ సృష్టి వస్తుంది. మళ్ళీ వెనక్కి లాగేసుకుంటే దానిలో గడిపై కలిసిపోతుంది, ఆత్మలో కలిసిపోతుందని చెప్పాడు కదా అన్న జీవం. అది తర్వాత లయానికి అధిష్టాన దేవత, అదే పరమావధి. ఇప్పుడు మనందరం యోగం నేర్చుకున్న తర్వాత వెళ్ళవలసినటువంటి ప్లేస్ ఆ పరమావధి. ఇప్పుడు ఇంత యోగం చెప్తున్నాం, ఇవి చేస్తున్నాం, కానీ దానికి దగ్గరైన మార్గం నిన్న మనకు చెప్పినప్పుడు చెప్పాడు. ఎందుకని? ఎవరైతే నా యొక్క భక్తి యోగాన్ని అనుసరిస్తారో వాళ్ళకి నా పరమావధి తొందరగా దొరుకుతుందని చెప్పాడు. లేకపోతే యోగం ద్వారా, తపస్సు ద్వారా, వాటి ద్వారా ఈ లోకాలన్నీ చేరాలి నువ్వు. మహర్లోకం, తపోలోకం అవన్నీ వెళ్ళాలి. కానీ భక్తి యోగం అనుసరించిన వాడు నా పరమపద ధామం ప్రాప్తిస్తుంది. నా దగ్గరికి వచ్చేస్తాడు డైరెక్ట్గా వాడు, అంతే. వాడికి ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. సులువైన మార్గము, సరాసరి మార్గము, దగ్గరైన మార్గం భక్తి మార్గం. మరి భక్తి అంత తేలిగ్గా వస్తుందా? రాదు. మనకేమిటి, ఊళ్ళోకి వెడతాం, సరే ఆ చెప్పులు ఎవడన్నా కొట్టేస్తాడేమో అని ఆదురుతా. వెళ్ళేదేమో శివుడికి దండం పెట్టుకుంటూ ఉంటాం. చెప్పులు ఎవడన్నా కొట్టేస్తాడో, నిన్నే కొన్నాను, మొన్నే కొన్నానని దాని మీద ఏడిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు భక్తి ఎవరి మీద వెళ్ళినట్టు మంది? నిజంగా ఎత్తివెళ్ళేవాళ్ళు వాడు ఉన్నారు. గుళ్ళో చెప్పులు ఎత్తికెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాడు ఎత్తికెళ్ళందంటూ లేదు, ఏది కనపడితే అది ఎత్తికెళ్ళటం, వాడి జన్మంతా అంతే. అర్థమైందా? సో ఈ విధంగా భక్తి మార్గంలో వెళ్ళటం అంత తేలికైన విషయం కాదు. అది దాదాపుగా సంపూర్ణ శరణాగతికి దగ్గరగా వస్తుంది భక్తి. భక్తిలోంచే సంపూర్ణ శరణాగతి వచ్చేస్తుంది. ఓకే. తర్వాత ఉద్ధవ వివేక దృష్టితో, చూడండి మాట ఎటువంటి మాటలు పడుతున్నాయో. వివేక దృష్టితో, మనకు వివేకం ఉందా? అవివేకులం మనం. ఏది దేనిలోంచి ఎందుకు వస్తుందో మనకు తెలియదు. మనకు ఆలోచన వచ్చిందంటే అది మనం చేసేయాలి దాన్ని. అర్థమైందా? అది ధర్మమా అధర్మమా, చెయ్యొచ్చా చేయకూడదా, నేను మాట్లాడేది నిజమా అబద్ధమా, ఈ జ్ఞానం ఏమన్నా మనకుందా? ఏమండి? కాబట్టి మనంతా వివేక శూన్యులం. అందుకని ఆయన ఏమంటున్నాడు, కండిషన్ ఏం పెడుతున్నాడు? వివేక దృష్టితో ప్రపంచ సృష్టిని పరిశీలించువాడు ఈ ప్రపంచ భ్రమలకు లొంగిపోడు. అంటే ఇదంతా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి మాయ. దానికి మనం ఉదాహరణగా చెప్పుకుందాం అనుకుంటే ఒక మాట చెప్దాం. ఏమిటంటే, సపోజ్ మనం ఒక సినిమాకి వెళ్ళాం. సినిమా దేని మీద కనపడుతోంది? ఎప్పటికీ మార్పు లేని ఒక తెల్లని తెర మీద కనపడుతోంది. తర్వాత ప్రొజెక్టర్లోంచి కదులుతున్న బొమ్మలు దాని మీద కనపడుతున్నాయి. అయితే ఆ బొమ్మలు కదలిక కనపడాలంటే దాని వెనకాల లైట్ కావాలి కదా, ఫోకస్. 2 కార్బన్లు కాలిస్తే బ్రహ్మాండమైన ప్రకాశం వస్తుంది. నేను ఆ సినిమా హాల్లో దాంట్లో కూడా ప్రొజెక్టర్ రూమ్లో కూడా కొన్నాళ్ళు ఉన్నాను. నాకు మా ఫాదర్ దీనివల్ల నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోపల వెళ్ళి కూర్చొని చూసేవాడిని. ఆ ప్రొజెక్టర్ కాలుతుంటాయి. అది కొద్దిగా దూరం అయిపోగానే వెలుతురు తగ్గిపోతుంది. అందుకని మళ్ళీ వీటి తిప్పుతాడు దాని దగ్గరికి, ప్రొజెక్టర్ రూమ్లో ఉన్నవాడు ఆపరేటర్. సో ఇన్ని కలిస్తే అక్కడ కనపడుతుంది. సరే, ఇప్పుడు మనం అంతా ఏం చేస్తున్నాం? అక్కడ హీరోయిన్ గారు అష్ట కష్టాలు పడుతున్నట్టుగా ఏడవడం మొదలెడుతుంది. సో ఇక్కడి నుంచి మనం ఏడుస్తూ ఉంటాం కదా. మరి నిజానికి అవన్నీ ఆ తెర మీద కనపడే బొమ్మలు. తెర ఒక్కటే నిజం, కానీ తెర కనపడుతూ దాని మీద బొమ్మలు కనపడుతున్నాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వివేక దృష్టి అంటే నీవు అది చూస్తున్నా
ఇది తెర మీద జరుగుతున్న నాటకం రాయ్యా, ఇది నిజం కాదనే జ్ఞానం నీకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు నువ్వు సాక్షిభూతంగా మారుతావు. ఆ తెర మీద జరిగే డ్రామాలో సినిమా యాక్టర్ గారు యాక్షన్ చేస్తుంటే గ్లిసరిన్ రాసుకుని ఏడుస్తుంది ఆవిడ. మామూలుగా ఏడుపు రాదు కదా, దాని దుంపదేగా. యాపిల్ జ్యూస్ తాగితే ఏడు పెట్ట వస్తుంది. సో అదొక సినిమాలో చెప్తాడు వాడు, సర్వసుందరం సినిమాలో. అంటే చెప్పాలి ఇట్లాంటి విషయాలు. అయితే ఆ హీరోయిన్ని, అమ్మ ఇప్పుడు ఏడుపు సీను, నీ ప్రేమ మీ నాన్న కాదన్నాడు, దాంతో నువ్వు ఏడవాలి అని చెప్పి అంటాడు. సరే, ఆవిడకి ఎంతసేపు చేసినా ఏడుపు రాదు. సరే, అప్పుడు అంటాడు వాడు, డైరెక్టర్ ఏం చేస్తాడంటే, ఇట్లా యాపిల్ జ్యూస్ తాగితే ఏడు పెట్ట వస్తుందమ్మా నీకు, ఇది కాసేపు పక్కన పెట్టు, ఏడవటం నేను చూపిస్తానని అప్పుడు చెప్తాడు. అర్థమైందా? హీరోయిన్ గారు ఆవిడ ఏడుపు రావట్లా, యాపిల్ జ్యూస్ తాగుతాను, ఎట వస్తుంది ఏడుపు? అర్థమైందా? అట్లా మనం ఏమిటంటే, మనం ఆ ఏడుపు చూసి మనం ఏడిచి కళ్ళన్నీ ఇచ్చేసుకుని అంటే ఇన్వాల్వ్ అయిపోతున్నాం, మన మనసు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాం. నిజానికి అసలు జరుగుతున్న పరిస్థితి ఏమిటి? అదొక తెర మీద ఈ లైటు పడితే ఆ బొమ్మలు కదులుతుంటే దానిలో చూసేటువంటి ఒక సాక్షిభూతం అది. అంతే కదరా నాన్న, మాయ అది. దానికి నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి నిజంగా నీ ఇంట్లోనే ఎవడో పోయినట్టుగా ఏడుస్తున్నావు. సో అట్లా మనందరం కూడా వివేకహీనులం అవడం వలన ఈ ప్రపంచంలో అయినవన్నీ, ఎవడో చచ్చిపోయాడు, ఓ గుండెలు కొట్టుకి ఆడవడం. ఎక్కడికి పోయాడు వాడు? ఎక్కడికి పోలా, ఈ శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్ళాడు. దానికి ఎందుకు అంత రాద్ధాంతం చేయడం? సో నన్ను అడిగితే, నేను చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది, ఎవడన్నా పోయాడంటే నన్ను అడిగితే మనం సంతోషించాలి. ఎందుకంటే రోజు మనం పడే తిప్పలు వాడికి విముక్తి కలిగింది వాడ. అందువలన ఎంత మాయ, దానిలో ఈ మాయలో ఇంకొక అంతర్నాటకం మనం మళ్ళీ ఆడవడం. అక్కడ జరిగే సినిమాయే మాయ, దానిలో ఒక పాత్ర ఏడుస్తున్నట్టు నటిస్తుంటే అది చూసి మనం నిజంగా ఏడవడం. ఎంత మాయలో మాయో అర్థం తీసుకోండి, అంతర్నాటకం. సో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి వివేక దృష్టితో ప్రపంచ సృష్టిని పరిశీలించువాడు ఈ ప్రపంచ భ్రమలకు లొంగిపోడు. ఇదంతా నాటకం రా, చచ్చిపోయాక హాయ్ వాడు విముక్తి పొందాడు అనుకోవాలి నన్ను అడిగితే. సరే, అతని చిత్తం ఒకవేళ కించిత్ స్ఫూర్తి కలిగినా అది మరుక్షణంలో వివేకశీలమై జ్ఞానపదంలోకి వచ్చి చేరుతుంది. అంటే ఇటువంటి వివేకశీలుడు కూడా అప్పుడప్పుడు పక్కకి జరిగే అవకాశం ఉంది, గుణాల ప్రభావం కానీ దేనివల్ల కానీ. అయితే వాడికి ఆ పక్కకు జరిగే డిస్టర్బెన్స్ వచ్చినా వెంటనే వాడు సరిదిద్దుకుని మళ్ళీ పక్క దోవలోకి వచ్చేస్తాడు. అది జరుగుతుందని చెప్తున్నాడు. ఎందుకని? నీకు అసలు ఒరిజినల్గా వివేక జ్ఞానం ఉంది. అప్పుడప్పుడు కొద్ది పొరపాటు పడ్డావు, వెంటనే సర్దుకుని వెనక్కి వస్తావు అని చెప్తున్నాడు. ఓకే, జ్ఞానపదంలోకి వచ్చి చేరుతుంది. అధిక సమయం భ్రమలో ఉండడం అసంభవం కదా. ఇప్పుడు మరి ఇది మనం చెబుదాం, అధిక సమయం భ్రమలో ఉండడం అసంభవం అని. ఇది ఎట్లా అంటే, అధిక సమయం భ్రమలో ఉండడం. ఇప్పుడు సపోజ్ మనం మామూలుగా పుట్టాం, పెరిగాం, తర్వాత పెళ్లి చేసుకున్నాం, భార్య వచ్చిన తర్వాత ఇక ప్రపంచంలో మనం జయించడానికి ఏమీ అవసరం లేదన్నంతగా ఇరుక్కపోతాం అందులో, భ్రమ. ఓకే, దాంతో పిల్లలు వస్తారు, ఇక వాళ్ళని ఇది చేసుకోవడం, వాళ్ళది ఇది భ్రమలో భ్రమ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. ఇది బాగా ఎప్పుడు ఇది భ్రమ అనే ఎప్పుడు నీకు తెలుస్తుంది? మీ అబ్బాయికి పెళ్లి చేసి కోడలు వచ్చి చెప్పు తీసుకుని కొట్టి బయటికి వెళ్ళగొట్టినప్పుడు నీకు తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వు చేసిన లుచ్చ పనులు ఏం గుర్తురావు. బయటికి వెళ్ళగొడుతుంది. వెళ్ళగొట్టినప్పుడు ఏమిటి? అయ్యో మా నాన్నని నేను ఎప్పుడు చేయలేదని అనుకున్నావా? నువ్వు ఎప్పుడు అనుకుంటావు? సస్తే అనుకో, నా కొడుకు నన్ను మోసం చేశాడు అనుకుంటావు. కానీ నువ్వు నీ తండ్రికి ఏం చేసావో గుర్తుందా ఎప్పుడన్నా? నీ పెళ్ళం వాళ్ళలో పడి ఏరా అయ్యా, ఇదే మరి పశ్చాత్తాపట్టం అంటే. నువ్వు మీ నాన్నని కరెక్ట్గా చూసుకుని ఉంటే నీ కొడుకు ఖచ్చితంగా నీకు చేయడు, నేను రాసిస్తా.
నువ్వేమో మీ నాన్న కట్టెలు పెట్టి ఆయన ఏడిపించావు, ఆస్తి తీసుకుని రాయకపోతే కొట్టి చంపి రాయించుకుని నీ చేసిన దొంగ పనులన్నీ చేసావు. ఇప్పుడు నీ కొడుకును కోడలు వచ్చి చేస్తే దానికి ఎందుకు ఏడుస్తావు? నేను చేసిందే నాకు జరిగింది అనుకో, అప్పుడు విజ్ఞానం. సో భ్రమలో ఎక్కువ కాలం ఉండడం అసంభవం. 60 ఏళ్ళు వచ్చాక ఆ భ్రమ పోతుంది, అర్థమైందా? అప్పుడు జ్ఞానం రావడం మొదలవుతుంది. అదే ఆయన చెప్తున్నాడు. కాబట్టి జీవితాంతం మనం భ్రమలో ఉన్నాం. దయచేసి నా పాయింట్ అది నేను చెప్పేది. మొట్టమొదట్లో ఉన్నంత భ్రమ వయసు పెరుగుతున్న కొద్దీ, ఎదురు దెబ్బలు తగులుతున్న కొద్దీ మారాలి. అది దానికి ఉదాహరణకి ఏం చెప్తానంటే, సూర్యోదయం అయితే అంధకారం ఎలా ఉంటుంది? ఒకసారి సూర్యుడు వచ్చాడు అనుకో, అప్పటి వరకు చీకటిగా ఉన్నది ఉంటుందా? చీకటి ఒక్క దెబ్బన పోతుంది. తర్వాత ఉద్ధవా, నేను కార్యకారణ సాక్షీభూతుణ్ణి. తను ఎవరో చెప్తున్నాడు. అంటే కార్యకారణాలు అంటే కారణము అంటే జరగవలసినటువంటి రీజన్, జరిగిన పని కార్యం కదా నాన్న. సో ఇప్పుడు ఉదాహరణ మన ఇద్దరిదే అనుకుందాం. ఇప్పుడు నీవు రికార్డింగ్ చేయడం అనేది కారణం. ఇది కార్యంగా ఎప్పుడు మారుతోంది? రేపు పొద్దున్న నువ్వు టీవీలో వేసినప్పుడు కార్యంగా మారుతుంది. అర్థమైందా? అయితే ఇప్పుడు నేను మాట్లాడటం, నువ్వు రికార్డ్ చేయడం రెండూ కూడా మన కృష్ణ పరమాత్మ చూస్తున్నాడు. మనం మాట్లాడుకునేది చెప్పింది ఆయనే కదా, ఉద్ధవగీత. కాబట్టి ఆయన చూస్తున్నాడు, సాక్షిభూతుడిగా ఉన్నాడు. అర్థమైందా ఉదాహరణ? రైట్. అట్లా సాక్షిభూతుని. నేను నీకు సృష్టి నుండి ప్రళయం నుండి సృష్టి వరకు కల సాంఖ్య విధానం తెలియజెప్పాం. అంటే అసలు సృష్టి ఆవిర్భావం ఎట్లా వస్తుంది, మధ్యలో స్థితి ఎట్లా ఉంటుంది, అంటే సస్టెనెన్స్ మెయింటెనెన్స్ ఎట్లా జరుగుతుంది, తర్వాత అది లయం ఎట్లా జరుగుతుంది, అట్లాగే లయం జరిగిన తర్వాత మళ్ళీ దాంట్లోంచి సృష్టిస్తూ వస్తుంది. ఇవన్నీ ఇదే సాంఖ్యశాస్త్రం. ఈ సాంఖ్యశాస్త్రం నీకు పూర్తిగా చెప్పాను, విశదంగా చెప్పాను. కాబట్టి ఇక ఇందులో సందేహం లేదు సుమా, నేను చెప్పిందంతా కరెక్ట్. శంకా గ్రంథి విడిపోయింది అంటే నీకు ఉన్న అనుమానాలు శంకా గ్రంథి అంటే, మన గ్రంథులు అంటే గ్రంథి అంటే ముడిరా నాన్న. సో మనకు లోపల చాలా గ్రంథులు ఉన్నాయి. పడిపోతుంది, కళ్ళు అంటుకుంటున్నాయి నీకు. ఒక్క 5 నిమిషాలు అయిపోయింది, ఒక 5 నిమిషాలు. ఓకే. సో మనకి శంకా గ్రంథి అనేది కూడా ఉంటుంది. అంటే ఏమిటి? అనుమానం. ఇప్పుడు సపోజ్ ఒరే కనకయ్య, అయిపోయింది అన్న, నాది కూడా అయిపోయింది. కనకయ్య ఈ పని చేయాలన్నాక వాడికి వెంటనే అనుమానం వస్తుంది, గురుగారు చేయమంటున్నాడు, మనం చేయాలా అక్కర్లేదా, ఇందులో ఏమన్నా ఉందా, దీన్ని తప్పుకోవడం ఎట్లా, ఈ ఆలోచనలోకి పెడుతుంది. దీన్ని శంక అంటారు. సో నీకు అటువంటి శంక లేకుండా నేను చెప్పానంటున్నాడు ఆయన. అది మనం తెలుసుకోవాల్సింది. తర్వాత పురుషుడు స్వస్వరూపంలో సుస్థితుడై విరాజిల్లుతున్నాడు కదా, శుభం. అంటే ఇంత కథ విన్న తర్వాత నీకు ఆ వివేకం వచ్చేది కనుక నీవు నీ స్వస్వరూపంలో, అంటే నువ్వు ఎవరివి? ఈ కనపడే సాయి అయినటువంటి శరీరమా? కాదు. దీని లోపల ఉన్నటువంటి చైతన్యం, అది నీ వదిలిన స్వరూపం. అది ఈ జ్ఞానం కలిగిన తర్వాత నీకు ఇప్పుడు గురువుగారు తిట్టాడనో లేకపోతే కావలించుకున్నాడనో 2 ఆవేశాలు కావేశాలు రావాల్సిన అవసరం లేదు కదా. సో దానిలో నువ్వు ఎల్లప్పుడూ ఉండు, స్థితుడవై ఉండు. సుస్థితుడవై అంటే స్థిరంగా దానిలో కూర్చొని ఉండు. అప్పుడు ఏ ప్రాబ్లం లేదు. స్వస్వరూప జ్ఞానం. మానవ జన్మకు వచ్చాక ప్రతి వాళ్ళు చేయవలసిన పని ఏమిటి అంటే తానెవరో తెలుసుకోవటం. అర్థమైందా? సో అది వదిలేసి మిగతావి ఏం చేసినా కూడా అవి అనవసరమైన విషయాలు, వివేకహీనులు అని చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఆయన చెప్పిన దాన్ని బట్టి. ఓకే. ఈ విధంగా ఈ సాంఖ్యయోగానికి సంబంధించిన వివరణ ఈరోజుతో పూర్తయింది. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.